ఏడాది విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందో మనమంతా చూసాం. సుమారుగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమాలో హైలైట్ అయిన సన్నివేశాలు ఒక 4-5 తీస్తే అందులో బుల్లిరాజు క్యారెక్టర్ కి సంబంధించిన సన్నివేశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ మాట్లాడే భూతులను చూసి థియేటర్స్ లో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ క్యారెక్టర్ పోషించిన బొడ్డోడి పేరు రేవంత్. ఇప్పుడు ఈ బొడ్డోడికి టాలీవుడ్ లో ఆఫర్స్ క్యూలు కడుతున్నాయి. డిమాండ్ కి తగ్గట్టుగాని రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తున్నాడు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ బుడ్డోడి కాల్ షీట్ ఒక్క రోజు కోసం కావాలంటే ₹1,00,000 చెల్లించాలట. టాప్ మోస్ట్ కమెడియన్స్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండేవారు. అప్పట్లో బ్రహ్మానందం రెగ్యులర్ గా సినిమాలు చేసేటప్పుడు రోజుకి 2 నుండి 3 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవాడట. మిగిలిన టాప్ కమెడియన్స్ 1,00,000 నుండి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట. ఇప్పుడు ఈ బుడ్డోడు ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడు. ఇక మీదట ఇతను ఏ సినిమాలో కనిపించినా థియేటర్స్ లో ఈలలు చప్పట్లతో ఆడియన్స్ హోరెత్తించేస్తారు. ఇతని సన్నివేశాలు క్లిక్ అయ్యాయంటే ఖచ్చితంగా థియేటర్స్ కి ఆడియన్స్ కదులుతారు. అందుకే డిమాండ్ కి తగ్గట్టే ఈ బుడ్డోడి తల్లిదండ్రులు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఇతను ఎన్ని సినిమాలు చేస్తాడు. ఒకవేళ చేసిన క్యారెక్టర్స్ బుల్లిరాజు రేంజ్ లో సక్సెస్ అవుతాయా లేదా అనేది.